ఈ నెల 13వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నా కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డిని పిలిపించి సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంశులుడిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టిన మొదటి వ్యక్తిగా, సీనియర్ నాయకుడిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు, ఆయన ఆశయ సాధనైన వైనాట్ 175లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా కుమారుని కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉండమని ప్రోత్సహించడం జరిగింది, చురుగ్గా పార్టిసిపేట్ చేయమని. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నాతో పాటు కలిసి నడిచి ప్రయాణించిన ప్రతి ఒక్క కార్యకర్తకి, లీడర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి తరువాత కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఏమైనా ఉంటే నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. పార్టీ హైకమాండ్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అది నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుండి నేను, మా కుమారుడు సుధీర్ భార్గవ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకి ముందుండి గెలుపుకి పనిచేస్తామని ఈరోజు పార్టీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గత 4-5 నెలల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలతో అనిశ్చితి ఏర్పడటం జరిగింది. దీన్ని పెద్దలు మొట్టమొదటి విజయసాయి రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆళ్ళ అయ్యజ్జరావు గారు, ఆ తర్వాత అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అందరినీ పిలిపించుకుని, ఇందులో కొంతమందిని నాతో పాటు పిలిపించి ఆయన ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సో ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నను గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమస్యలు చూస్తున్నాం కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబం చెందిన వాళ్ళం. ఏదైనా సమస్యలున్నా వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకొని అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని మీద ఎవరైనా సరే
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయం కానీ లేదా చెడగొట్టాలని ఈ యొక్క ఐకమత్యాన్ని పక్కదారి పట్టించాలని, ఇది జరగకూడదని కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి దయచేసి అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈరోజు ముందుకొచ్చాం. ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం. ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే, ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే, ఈరోజు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు, ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైనా ఇప్పుడు సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ, గతంలో ఆందోళన చేసిన వారు కానీ, వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండబోవు.